హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనము మన టయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాము అన్నది. సో ఏంటంటే మనం ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము అదైతే ఒకసారి గమనించుకోవాలి. సో మనం వినే మాటలు, మనం చూసేవి అవైతే మన ఆలోచనలకు కన్వర్ట్ అవుతాయి. సో ఆలోచనలు మాటలుగా కన్వర్ట్ అవుతాయి, తర్వాత అదే మన జీవితం అవుతుంది. కాబట్టి మనం మన టైంని వేటి మీద టైంని స్పెండ్ చేస్తున్నాం అన్నదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన అందరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్లో మనము రకరకాల రీల్స్ చూస్తుంటాము, రకరకాల న్యూస్ చూస్తుంటాము. సో మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మన టైంని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం అన్నది. అందుకే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఒక టైం టేబుల్ మనం ఏం చేస్తున్నాం అన్నది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ టైంకి ఇది చేస్తున్నాను అని చెప్పేసి చాలా వరకు ఏం చేస్తున్నారు, ఇప్పుడు టైంని చాలా వేస్ట్ చేస్తున్నారు. ఎలాగా ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం కానీ, లేకపోతే యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చూడడం కానీ, లేకపోతే వీడియోస్ చూడడం కానీ, వేరే వాళ్ళవి బోల్డ్ అన్ని ఛానల్స్ వచ్చాయి కదా, అవన్నీ చూస్తూ టైం వేస్ట్ అయితే చేస్తుంటారు. మనం చేయాల్సిన పని అయితే పక్కన పడేస్తూ ఉంటాం కదా. సో అలా కాదు, అవి మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాదు, అవి మన ఆలోచనని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ వాటి వల్ల మన మాటలు, మన ఆలోచనలు మారిపోతాయి. సో ఏం చూస్తున్నాం అన్నదైతే ఒకసారి ఆలోచించుకోవాలి. నెగిటివ్ న్యూస్, నెగిటివ్ థింగ్స్, లేకపోతే మనకి యూజ్ అయ్యేవి మనం వాచ్ చేస్తున్నామా లేదా, అది కూడా లిమిటెడ్ టైం పెట్టుకోవాలన్నమాట. సో దానివల్ల మన టైం వేస్ట్ అవ్వదు. అండ్ మన రెస్పాన్సిబిలిటీస్ మనం మర్చిపోకుండా మనము చేసుకోవాలి కదా. సో చాలా ఇంపార్టెంట్ మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము అన్నది. సో ఇప్పటి నుంచి అయితే ఒకసారి మనం చెక్ చేసుకుందాము. సో ఎక్కువ టైం ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ కాకుండా, ఇంకా నెగిటివ్ న్యూస్ ఇవన్నీ కాకుండా మనకు ఉపయోగపడే వాటి మీద అయితే టైం పెడదాము. అందుకే టైం టేబుల్ అనేది మెయింటైన్ చేస్తే ఇట్లాంటివన్నీ ఉండవు అనమాట. సో లిమిటెడ్ టైం పెట్టుకోండి. అండ్ మీరు ఏం వీడియోస్ వాచ్ చేస్తున్నారు అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకి ఇప్పుడు వెయిట్ లాస్కి సంబంధించినవి కానీ, లేకపోతే హెల్త్కి సంబంధించినవి, మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవడము, ఇలా చేస్తే మనకు యూస్ కదా. అలా కాకుండా కొంతమంది ఏంటి వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఏదైనా నెగిటివ్ న్యూస్ మీడియాలో స్ప్రెడ్ కాగానే ఇంకా వాటి గురించి అన్నీ చూస్తూ ఉంటారు. సో అవేంటంటే మనకు తెలియకుండానే మన థాట్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాయి. మన థాట్ లైఫ్ అంటే మనం తెలియకుండానే ఎక్కువ నెగిటివ్స్ లేకపోతే అలాంటివి వాచ్ చేసినప్పుడు మన థింకింగ్ అనేది మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతాయి. అండ్ ఒక నెగటివ్ థింకింగ్ అనేది ఇదవుతుంది. కాబట్టి ఎక్కువ పాజిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే మనం వినే మాటలు, అలాగే మనం చూసేవి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనము టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే మంచి విషయాలు, మనకు తెలియని విషయాలు నేర్చుకోవడము, అలాగే మనల్ని మనం బిల్డ్ చేసుకునేలాగైతే మన టైంని మనం స్పెండ్ చేయాలి. సో అంటే నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ విషయాల మీద, లేకపోతే అంటే అన్నీ చూస్తారు కదా, అవి మన ఆలోచనలని ఇది చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అన్నది అయితే ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచించుకోవాలి ఎలా టైం స్పెండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఓపెన్ చేస్తే వస్తూనే ఉంటాయి, ఇంకా యూట్యూబ్లో న్యూస్ ఓపెన్ చేస్తే నెగిటివ్ న్యూస్ ఏదైనా ఉందంటే అది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తాం కదా. సో అదనమాట. ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే మొబైల్ ఉంది, మనం అంతా మొబైల్లో జీవిస్తున్నాము, అది కరెక్ట్ కాదు కదా. మనం ఎక్కడున్నామో మనం అక్కడే ఉండాలి. మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉంటే కుదరదు కదా. సో అందుకు ఎక్కువ ఫోను చూడకండి. ఇంకా మనం చూసేది ఏదైనా సరే మనకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. మన లైఫ్ని ఇంకొంచెం బిల్డ్ చేసేలాగా ఉండాలి, మన ఫ్యామిలీని ఇంకొంచెం బిల్డ్ చేసేలాగా ఉండాలి. మనకి బెటర్మెంట్ అనేది ఇవ్వాలి. మనం ఆ టైం స్పెండ్ చేసేది మనల్ని బిల్డ్ చేసేలాగా ఉండాలి. కాబట్టి బీ కేర్ఫుల్. ఏం చూస్తున్నారు అన్నది ఒక్కసారి, అంటే ఫోన్లో ఏం చూస్తున్నాము, ఇంకా అంటే అది ఫోనే కాదు జనాలు కూడా. సో జనాలు అయినా సరే మనల్ని కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో మనల్ని బిల్డ్ చేసుకుంటున్నామా లేకపోతే ఇది చేసుకుంటున్నామా అన్నది. సో బెటర్ పర్సన్ అవడానికి అయితే ట్రై చేయాలి. సో దానికోసం మనం టైం ఎలా స్పెండ్ చేస్తున్నామో అదైతే యూజ్ అవుతుంది కదా. సో టైంని మంచిగా యూటిలైజ్ చేసి పాజిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేయండి. మిమ్మల్ని బిల్డ్ చేసుకోండి. టైంని మంచిగా 24 అవర్స్లో ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇంకా వర్క్ చేసే వాళ్ళు అయితే బయట వర్క్ చేయాలి, అండ్ మీకోసం మీరు టైం పెట్టుకోవాలి. సో ఇవన్నీ మర్చిపోయి మీరు ఓన్లీ వీడియోస్ చూస్తూ నెగిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ, లేకపోతే నెగిటివ్ న్యూస్ కానీ ఎంటర్టైన్ కానీ అవుతున్నాను అనుకో, వేస్ట్ కదా. సో అదనమాట.
24 అవర్స్ని కేర్ఫుల్గా యూస్ చేసుకోండి. అలాగే వినే మాటలు, చూసే వీడియోస్ అన్నీ మనల్ని బిల్డ్ చేస్తున్నాయా, మనల్ని బిల్డ్ చేస్తున్నాయా, లేకపోతే మనకి జస్ట్ అంటే వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ మనము నెగిటివ్ న్యూస్ కానీ రూమర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ చూడడం వల్ల మనకి ఏం యూజ్ అవుతుంది చెప్పండి? ఏం యూజ్ కాదు కదా. సో పాజిటివ్ థింగ్స్, ఇంకా మన లైఫ్కి ఎంకరేజ్మెంట్గా ఉండేవి, అండ్ ఇంకొకటి మనల్ని మనం బిల్డ్ చేసుకునేలాగా, మనకి తెలియని విషయాలు నేర్చుకునేలాగా ఉండాలి కదా. సో అదనమాట. సో ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు అదైతే జాగ్రత్తగా చూసుకుందాం ఇప్పటి నుంచి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, అవి అయితే చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.